మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఇటీవల బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ ఇవాళ మళ్లీ సొంత పార్టీలో చేరనున్నారు. ఇవాళ సాయంత్రం కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రవణ్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. టీఆర్ఎస్ తో రాజకీయ జీవితం ప్రారంభించిన దాసోజు శ్రవణ్ కొన్ని కారణాలతో కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీలోకి వెళ్లారు. అయితే ఇప్పుడు మళ్లీ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన టీఆర్ఎస్ లోకి వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ ప్రసన్న. దాసోజు శ్రవణ్ మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ లో ఉండి రీసెంట్ గా బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన అనంతరం కూడా ఇక అక్కడి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా చూసినటువంటి ఆయన ఈ రోజు మళ్ళీ ఒకసారి సొంత గూటికి చేరాలన్నటువంటి ఆలోచనతో టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. టీఆర్ఎస్ లో చేరబోతున్నటువంటి ఆయన కేటీఆర్ సమక్షంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటువంటి ఇప్పుడు ఈ రోజు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఒక ర్యాలీ జరుగుతుంది. కేటీఆర్ సమక్షంలో జరుగుతున్నటువంటి ర్యాలీకి సంబంధించి మునుగోడులో జరగబోతున్నటువంటి ఒక సభలో దాసోజు శ్రవణ్ గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. గులాబీ కండువాకి మళ్ళీ తిరిగి తన సొంత గుటికి చేరబోతున్నారు. దాసోజు శ్రవణ్ కి సంబంధించి ఇప్పటికే గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులు వ్యవహరించారు. అనంతరం కూడా తనకు రాజకీయ భవిష్యత్తు నేర్పినటువంటి ప్రధాన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవాలి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆయన కొద్ది రోజుల కాలం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో గడిపారు. అనంతరం కూడా బీజేపీలో చేరినటువంటి ఆయన ఈ రోజు మనుగోడులో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఆయనతో పాటుగా పలువురు నేతలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టుగా అయితే సమాచారం అవుతుంది. ఏనుగుల రవీందర్ తో పాటుగా జితేందర్ రెడ్డి పలువురు నేతలు కూడా ఇంకొందరు కూడా టీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చేరబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఇప్పటికే దాసోజు శ్రవణ్ ఇప్పటికే కేటీఆర్ ను చేరుతున్నారు. కేటీఆర్ తో ర్యాలీ పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున నిన్న ఈ రోజు పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా పార్టీలో చేరుతున్నారు. టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఇటు బీజేపీ పార్టీని వీడి సొంత పార్టీలో చేరేందుకు, సొంత గూటిలో చేరేందుకు చాలా మంది నేతలు ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా దాసోజు శ్రవణ్ గత 2 నెలల క్రితమే బీజేపీలో చేరినటువంటి ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి చేరబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నటువంటి ఆయనకు స్వాగతం టీఆర్ఎస్ శ్రేణులు పలుకుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.